తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ మరో 4 నిందితుల్ని చెంచలగూడ జైల్లో ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. భారీ మొత్తంలో హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. మరో 6 రోజులు కస్టడీ సమయం ఉండడంతో నిందితుల నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు ఈడీ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ స్కామ్ లో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత తన నెట్వర్క్ ను 8 రాష్ట్రాల్లో విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. ఈ కేసును ప్రత్యేకంగా విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. గతంలో నిందితుల్ని ఒకరోజు కస్టడీకి తీసుకుని సిట్ దర్యాప్తు బృందం కీలక సమాచారాన్ని రాబట్టింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు స్పీడ్ను మరింత పెంచింది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 30 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది నిందితులకి కోర్టు బెయిల్ మంజూరు చేయగా మరికొంతమందికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంతి కృష్ణ, సృష్టి హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసిన నందిని, వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ కళ్యాణి, సరోగసి మదర్ గా పనిచేసిన సంతోషి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. నిందితులు పలుమార్లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. చెంచల్గూడ జైల్లో ఉన్న నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఈడీ అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ఈ నెల 22 నుంచి 28 వరకు నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఈడీ సిద్ధమైంది. మొదటి రోజు కస్టడీలో కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. సృష్టి భాగవతం బయటకు రాకముందు వరకు పెద్ద ఎత్తున చైల్డ్ ట్రాఫికింగ్ కి పాల్పడి 50 కోట్ల రూపాయలకు పైగా సంపాదించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. డాక్టర్ నమ్రత అండ్ కో గ్యాంగ్ అక్రమాలు దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 86 మంది పిల్లల్ని అమ్మి 50 కోట్ల రూపాయల డబ్బులు సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది. రాజస్థాన్ కు చెందిన దంపతులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేపట్టగా పిల్లల్లేని దంపతులను టార్గెట్ గా చేసుకుంటూ డాక్టర్ నమ్రత సరోగసి విధానంలో లేదంటే ఐవీఎఫ్ విధానంలో పిల్లల్ని పుట్టిస్తానంటూ ఒక్కొక్క జంట నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. నమ్రత ఆగడాలు కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. సరోగసి పేరుతో విదేశాల్లో ఉన్న దంపతులను అడ్డంగా మోసగించి కోట్ల రూపాయలు వసూలు చేసింది. గోపాలపురం పోలీసులు చేసిన దర్యాప్తును, సిట్ అధికారులు చేసిన దర్యాప్తును ఈడీ అధికారులు ఈసీఐఆర్ ను నమోదు చేశారు. సరోగసి విధానం ద్వారానే పిల్లలను పుట్టించామని నమ్మించి దంపతుల్ని మోసం చేసి సంపాదించిన డబ్బులతో డాక్టర్ నమ్రత ఆమె ముఠా పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా వివిధ కంపెనీల్లో డబ్బులు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించిన డాక్టర్ నమ్రత ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, జేజేఎం మెడికల్ కాలేజీలో ఎండీ గైనకాలజీ విద్యను పూర్తి చేసింది. 1995లో విజయవాడలో తన వైద్య వృత్తిని ప్రారంభించి 1998లో ఒక ఫెర్టిలిటీ సెంటర్ ను స్థాపించింది. అనంతరం 2007లో హైదరాబాద్ కు మారిన ఆమె సికింద్రాబాద్ తో పాటు విశాఖపట్నంలోనూ కొత్త సెంటర్లను ప్రారంభించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ఈ దందాకు తెరలేపింది. ఇప్పటికే సిట్ అధికారులు నిందితుల వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. మరోవైపు ఈడీ అధికారులు రంగంలోకి దిగి కీలకమైన సమాచారాన్ని రాబడుతున్నారు. త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని, తమకు న్యాయం జరుగుతుందని బాధితులు ఆశగా ఎదురు చూస్తున్నారు.